ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి కూడా చాలా ఆసక్తి ఉంటుంది. గడిచిన 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో ఫలితాలపైన రకరకాల ఏజెన్సీలు, రకరకాల సర్వేలు చెప్తూ ఉన్నాయి. కొన్ని జాతీయ ఛానళ్ళు, రాష్ట్ర స్థాయిలో కొన్ని ఏజెన్సీలు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలవబోతున్నారనే దానికి సంబంధించి రకరకాల నంబర్లు చెప్తూ వస్తున్నాయి. సో, అలా చెప్తూ సక్సెస్ అయిన కొన్ని ఏజెన్సీలకు సంబంధించిన సర్వే ఫలితాలు, వాళ్ళ అంచనాలను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. అలా తీసుకొచ్చిన కొన్ని సంస్థల్లో నాగన్న సర్వే గురించి మీ ముందుకు తీసుకొచ్చాను. జన్మత్ గురించి చెప్పాను. ఆత్మసాక్షి గురించి చెప్పాను. అలాగే రేస్‌కు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. కొన్ని జాతీయ ఛానళ్ళకు సంబంధించిన సర్వేలను కూడా మొదట్లో చెప్పినప్పటికీ, ఆ తర్వాత జాతీయ ఛానళ్ళ సర్వేలు పూర్తిగా బయాస్డ్‌గా అనిపిస్తున్నాయి, పెయిడ్‌గా అనిపిస్తున్నాయి కాబట్టి ఆ కన్‌ఫ్యూజన్ మీ దాకా ఎందుకని మీ దాకా తీసుకురాలేదు. తాజాగా జన్మత్‌కు సంబంధించి లేటెస్ట్‌గా ఎన్నికలు జరిగిన తర్వాత మొదటిసారి జన్మత్ ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగింది, ఎవరు గెలవబోతున్నారనే దానిపైన తన అంచనా చెప్పింది. జన్మత్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని చెప్పింది. సో, ఆ రోజు ఎవరూ బిలీవ్ చేయలేదు. జన్మత్ చెప్పినట్లుగా ఇక్కడ జరుగుతుంది అని. చాలా న్యారో మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడబోతుంది అంటూ జన్మత్ చెప్పింది. ఈవెన్ కర్ణాటక ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా జన్మత్ పర్ఫెక్ట్‌గా అంచనా వేసింది. కర్ణాటకలో భారీ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ నమోదు చేయబోతుంది అంటూ జన్మత్ చెప్పింది. అటువంటి జన్మత్ ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని చెప్పింది. జన్మత్ గడిచిన 3 నెలలుగా ఇస్తున్న సర్వే రిపోర్టులు, ప్రిడిక్షన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 130 స్థానాలని, 120 స్థానాలని, 117 స్థానాలని ఇలా చెప్తూ వస్తోంది. సో, జన్మత్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ చూస్తూ వస్తే, జన్మత్‌కు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ మనం చూస్తూ వస్తే, అధికార పార్టీకి సంబంధించిన గ్రాఫ్ తగ్గుతూ వస్తుందనే విషయాన్ని చెప్పింది. సేమ్ టైం మధ్యలో కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ గ్యారంటీగా విజయం సాధించడానికి సంబంధించి 138 స్థానాలు ఆ పార్టీ గెలవచ్చు అంటూ కూడా చెప్పింది. సో, తాజాగా ఎన్నికలు ముగిసిన తర్వాత జన్మత్ ఇచ్చిన మొదటి సర్వే రిపోర్ట్‌లో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం గ్రౌండ్ రిపోర్ట్ టుడే అంటూ ఈరోజు పోస్ట్ చేసింది జన్మత్ ట్విట్టర్‌లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 93 నుంచి 96 స్థానాలతో అధికారంలోకి రాబోతోంది అని, టీడీపీ అలయన్స్ 77 నుంచి 79 స్థానాలతో అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని జన్మత్ చెప్తుంది. సో, జన్మత్ చెప్తున్న దాని ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్‌లో చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఆంధ్రప్రదేశ్‌లో కీన్ కంటెస్ట్ నడిచింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార ప్రతిపక్షాల మధ్య వారు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది అనేది జన్మత్ వేస్తున్న అంచనా. గ్రౌండ్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని జన్మత్ ఈ నంబర్లు ఇస్తున్నాం అని చెప్పింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని ప్రకారం 150కి పైగా సీట్లు సాధిస్తామని చెప్తున్నారు. సేమ్ టైం కూటమికి సంబంధించిన నాయకులు కూడా 130 స్థానాలకు పైగా మేము సాధిస్తామని చెప్తున్నప్పటికీ పరిస్థితి ఆ రకంగా లేదు. టఫ్ ఫైట్ ఉంది, నేరో ఫైట్ ఉంది. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతో గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 88 అయితే 93 స్థానాలు మినిమం వస్తాయి ఆ పార్టీకి, 96 స్థానాలు మ్యాక్సిమం రావచ్చు అంటూ జన్మత్ చెప్తుంది. సో, ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగే పరిస్థితి లేదు అనేది బై అండ్ లార్జ్‌గా జన్మత్ చెప్తున్నమాట. సో, తెలంగాణలో పర్ఫెక్ట్‌గా చెప్పిన జన్మత్ ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి ఈ నంబర్ నిజమవుతుందా, లేకపోతే అంతకు మించి ఎక్కువ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా, లేదా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది జూన్ 4న మనకు తెలిసే అవకాశం ఉంటుంది. బట్ జనమత్ క్రెడిబిలిటీని చూసినప్పుడు మాత్రం దీన్ని బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఎక్కువగా కనపడుతోంది.